బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశంలో 6 ఏళ్ల బాలుడి అదృశ్యం ఘటన విషాదాంతంగా మారింది. కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం నీటి గుంటలో లభ్యమైంది. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ నీటి గుంటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. బాలుడి మృతి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశంలో 6 ఏళ్ల బాలుడి అదృశ్యం ఘటన విషాదాంతంగా మారింది. కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం నీటి గుంటలో లభ్యమైంది. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ నీటి గుంటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. బాలుడి మృతి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైడ్కి రానా విలేజ్లో చిన్న చిన్న బడ్డీ షాపులు ఉంటాయి కదా, అలాంటి దగ్గరికి వెళ్ళి కూడా చాక్లెట్లు అంటే డబ్బా తీసేసి చాక్లెట్ తీసుకున్నాడని కూడా అక్కడ గమనించినటువంటి పబ్లిక్ చెప్పారు. తర్వాత ఏమైందో కానీ ఇంకా అక్కడి నుంచి ఎవరికి కూడాను ట్రేస్ అవ్వలేదు. మనకి ఇది జరిగింది సుమారు 3:30 గంటల సమయంలో జరిగింది. సాయంత్రం మాకు తెలిసిన సమాచారం తెలిసినటువంటి వెంటనే మా వాళ్ళందరినీ ఫీల్డ్లో ఉంచడం జరిగింది. రాత్రి అయితే సుమారు 15 టీముల వరకు డిప్లాయ్ చేయటం జరిగింది. 3 డ్రోన్స్ కూడా ఫ్లై చేసి ఎక్కడన్నా ఉండిపోయాడేమోనని చెప్పేసి అలా కూడాను చుట్టుపక్కల ఉన్నటువంటి ఎడ్సెంట్గా ఉన్నటువంటి పొలాల్లో కూడా వెతికించడం జరిగింది. కానీ మనకు ఎక్కడా దొరకలేదు. ఆఖరికి ఎస్పీ గారు కూడాను రాత్రి విజిట్ చేశారు, గ్రామాన్ని విజిట్ చేశారు. సారీ కావాలని చెప్పేసి ఒక డాగ్ స్క్వాడ్ని కూడా పంపించారనమాట. నిన్న ఉదయం ఉతికి ఇడిచినటువంటి బట్టల స్మెల్ చేయించి డాగ్ను కూడాను తిప్పటం జరిగింది. అది ఈరోజు మనకు బాడీ ఎక్కడైతే ట్రేస్ అయిందో ఆ చెరువు దగ్గరకు వచ్చి తర్వాత భగీరథ కెమికల్స్ వాళ్ళ యొక్క వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ దాకా వచ్చేసి ఆగిపోయింది. ఈ 2 దగ్గరలోనే ఉంటాయి.